భరద్వాజ గారు, ఓజీకి సంబంధించి ఫ్యాన్స్ తెగ సర్క్యులేట్ చేసుకుంటున్నారు ఒక వార్త. ఇది డే 1 ఫిక్స్ అయిపోయింది, కొట్టేస్తున్నాం, భారీ మొత్తంలో కొట్టేస్తున్నాం డే 1 మేము, భారీ అమౌంట్ రాబోతుంది మాకు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అవును. హైప్ చూస్తే అలానే అనిపిస్తుంది. అంటే అమ్మకానికి సంబంధించినటువంటి కొన్ని ఫిగర్స్ బయటకు వచ్చినాయి. అంటే ఏపీ 80 కోట్లుకి అమ్మారని, ఇక్కడ 50 కోట్లకు అమ్మారనేది తెలంగాణలో. తెలంగాణ 50, అక్కడ 80కి అమ్మారు అనేది వినిపిస్తున్న మాట. అయితే ఇంకొకటి ఏంటంటే సీడెడ్ విడిగా అమ్మారు, ఆ 80 కాకుండా అని కూడా ఒక ప్రచారం నడుస్తుంది. అది 23 అని. ఈ 23 80 కలిపితే అక్కడే 105 దాకా తేలుతోంది. 105 ఇది ఒక 50 కలిపితే 155 సాలిడ్గా రావాలి బయ్యర్స్కి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే. అంటే కనీసం 200 పెడితే తప్ప కుదరని వ్యవహారం. కానీ వీళ్ళ అంచనాలు 160 వరకు వెళ్తున్నారు. వీళ్ళు డే 1 కోసం మీరు మాట్లాడేది ఓన్లీ. వీళ్ళు మాట్లాడుతోంది డే 1. అంటే టోటల్ సేల్స్ అలా జరిగినాయి. వీళ్ళ అంచనాలు ఏంటి, వెరీ ఫస్ట్ డేనే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది అనేది. అంటే దాదాపుగా బ్రేక్ ఈవెన్ స్టేజ్కి వచ్చేస్తుంది. 160 ఎక్స్పెక్టేషన్ డే 1. అంటే ప్రీమియర్స్ పడతాయని బలంగా అనుకుంటున్నారు అక్కడ తెలంగాణలోను, అలాగే ఏపీలో కూడా. ప్రీమియర్స్ ఆల్రెడీ హరిహర వీరమల్లు చూసాం. హరిహర వీరమల్లుకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది, జనాలు ఎగబడ్డారు. ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి హరిహర వీరమల్లుతో కంపేర్ చేస్తే. థియేటర్లకి మూవ్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు దాంతో పోల్చిన. సో దీనికి సంబంధించినటువంటి అంచనాలు వాళ్ళు డే 1 బ్రేక్ ఈవెన్ అవుతుంది అనే మూడ్లో ఉన్నారు. ఓవరాల్ కలెక్షన్స్ కాదు అది. అంటే ఓవరాల్గా వాళ్ళు తెలుగు స్టేట్స్లో డే 1 అంటే సినిమా ఇంకా మార్నింగ్ షో పడటానికి ముందే బ్రేక్ ఈవెన్ స్టేజ్కి వెళ్ళిపోతుంది అనేది ఎక్స్పెక్టేషన్స్ ప్రీమియర్స్ నుంచి. అక్కడ నుంచి ఫస్ట్ డే కౌంట్ మొదలవుతుంది. ఫస్ట్ డే కౌంట్ మొదలైతే ఆ రోజు ఈవినింగ్కి టోటల్గా బయర్స్ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవాలి అనేది. అలాగే సుజిత్ డైరెక్షన్ మీద హిందీ బెల్ట్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో అక్కడ కనెక్ట్ అయితే సినిమా ఇది ఈజీగా వీళ్ళ టార్గెట్ 1000 కోట్లు అనే ప్రోగ్రామ్ ఒకటి ఉంది. అంటే టార్గెట్ 1000 కోట్లు పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఏదైనా కానీ, అంటే 700 నుంచి 1000 కోట్ల మధ్య నడిస్తే అది పాన్ ఇండియా ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా జరిగింది అనుకునే అవకాశం ఉంది. సో ఆ లెక్కన పెడితే 1000 కోట్లు అనేది అంచనా అనుకుంటే, ఇక్కడ మనకి తెలుగు స్టేట్స్లో వీళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం చూస్తే డే 1 బ్రేక్ ఈవెన్ అయిపోతే అక్కడి నుంచి దానికి రెట్టింపు నుంచి రావాలి. అంటే కనీసం 300, 600 వరకు వెళ్తుందా, 500 అనేది మనకు ఆల్రెడీ అంటే హాలిడేస్ ఉన్నాయి కదా, అంచనా ఉంది. హాలిడేస్ కలిసి వచ్చే అవకాశం ఉంది. సోలో సినిమా. అవును, సోలో రిలీజ్ ఎక్స్పెక్టేషనే అది ఉంది దాని మీద. అంటే సోలో రిలీజ్ చెయ్యాలి అనే ఉద్దేశంతోనే కొంత చొరవ చేశారు వీళ్ళు, రకరకాల ప్రయత్నాలు చేశారు, సక్సెస్ అయ్యారు. దీని అడ్వాంటేజ్, పండగ అడ్వాంటేజ్ డెఫినెట్గా ఈ సినిమాకి ఉపయోగపడుతుంది. అంటే ప్రీమియర్స్ నుంచి జనరేట్ అయ్యేటువంటి టాక్ గనక పూనకాల్లోకి తీసుకెళ్ళగలిగితే డెఫినెట్గా వీళ్ళు అనుకున్నటువంటి టార్గెట్స్ రీచ్ అవ్వటం అనేది పెద్ద కష్టమేం కాదు. ఇక్కడ అంటే ఇప్పుడు కర్ణాటక కూడా కలిపి, కర్ణాటక, తమిళనాడు ఇవన్నీ కలిపి ఒక 500 నుంచి 600 గనక వీళ్ళు ఇది వేయగలిగితే, పోస్టర్ వేయగలిగితే, రెస్ట్ ఆఫ్ అమౌంట్ అక్కడ హిందీ బెల్ట్లో కనెక్ట్ అయితే. హిందీ బెల్ట్ ఉంది, ఓవర్సీస్ ఉంది. ఓవర్సీస్ ఎక్కువ పే చేస్తున్నారు ఇప్పుడు ప్రీమియర్స్ రూపంలోనే. అక్కడ విపరీతంగా నడుస్తోందని కదా ప్రచారం. ఆల్రెడీ బీభత్సమైనటువంటి రేట్లకి టికెట్లు అమ్ముడుపోయినాయి అనేది చెప్తున్నారు. సో అవన్నీ లెక్కేసుకుంటే ఇది ఏ రేంజ్కి పెడుతుంది అనే దానికి సంబంధించి అంటే నిజానికి అక్కడ మొదలైనటువంటి బుకింగులు, ఆ హడావిడి నుంచి ఇక్కడ ఫేవర్ మొదలైంది. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి 160 కోట్లు డే 1 కలెక్షన్స్ అనేటువంటి ఫిగర్ డిరైవ్ కావడం వెనకాల కూడా ఓవర్సీస్ కలెక్షన్స్ రియాక్షన్ ఇదంతా. వీళ్ళు పేపర్ మీద రాసుకుంటున్నారంటేనే అక్కడి నుంచి వస్తున్నటువంటి రిపోర్ట్ల ఆధారంగా
సర్క్యులేట్ చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో మొత్తం ఇంత. ఇక్కడ ఏ రేంజ్లో ఉండొచ్చు అనే దానికి సంబంధించి కొన్ని అంచనాలు ఇవి. ఈ అంచనాలు దాటి వెళ్ళిపోవచ్చు. అది టాక్ డెఫినెట్గా టాక్ బాగుంటే ఇది క్రాస్ అయ్యి వెళ్ళిపోతుంది. సో భారీ వసూళ్ళు అంటే 150, 160 ఇది కాదు లెక్క. వాళ్ళ టార్గెట్ 1200 కోట్లు కనీసం. కానీ అంటే RRR కలెక్ట్ చేసింది. RRRని దాటేస్తే అంటే ఇప్పటి వరకు ఆయన ప్రతి మీటింగ్లోనూ నాకంటే పెద్ద మార్కెట్ ఉన్నటువంటి హీరోలు తెలుగులో చాలామంది ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు అంటూ వచ్చాడు ఆయన. ఇప్పుడు ఆ అంశం ఉండదు ఆయన ఉపన్యాసాల్లో. ఎందుకంటే తను ఆ రేంజ్లో పెర్ఫామ్ చేయబోతున్నాడు ఈ సినిమా ద్వారా. ఒక కొత్త ఏరియాలో మార్కెట్ ఎక్స్పాన్షన్లోకి వెడుతున్నాడు ఈయన పవర్ఫుల్గా. నిజానికి హరిహర వేమల నుంచి జరగాలనుకున్నారు. దానికి కూడా ఈ ప్రచారం జరిగింది, 1000 కోట్లు అనే ప్రచారం జరిగింది. కానీ ఈ డ్రీమ్గానే ఉండిపోయింది. ఆ డ్రీమ్ ఇప్పుడు సాకారం అవుతుంది అనేటువంటి అంచనాలు అయితే విపరీతంగా ఉన్నాయి. విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా మీద. వచ్చినటువంటి ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కూడా దీన్ని పెంచుకుంటూ వెళ్ళింది. మన బర్త్డే టీజర్ కూడా, బర్త్డేకి వచ్చిన గ్లిమ్స్ కూడా అది విపరీతమైనటువంటి ఇది పెంచింది. పర్టికులర్గా లుక్స్కి సంబంధించి పవన్ కళ్యాణ్ లుక్స్కి సంబంధించినటువంటి హైప్ విపరీతంగా సినిమాని మోసుకెళ్ళిపోతుంది. ఇది ఈ ఫీవర్ కొనసాగడానికి కారణం అదే. అందుకని ఈ రేంజ్లో గనక నడిస్తే సినిమా కూడా ఏదైతే ఇప్పుడు క్రియేట్ చేసుకుంటూ వెడుతున్నారో అంచనాలు తగ్గట్టు ఉంటే, అంచనాలకు తగ్గట్టుగా గనక సినిమా ఉంటే బాగుంది అనే మాట బయటకు వచ్చేస్తే ఇది డిరైవ్ చేయటం, వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ డిరైవ్ అయిపోవటం అనేది పెద్ద కష్టమేం కాదు. చాలా ఈజీ గేమ్ అవుతుంది అది. సో ఇక అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ నుంచి వచ్చే ప్రతి సినిమాకి ఈ కసరత్తు అంతా జరుగుతుంది. ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్లో ఇంకొక కొత్త హీరో, ఆయన రాజకీయాల్లో ఉన్నారు, సినిమాల్లో ఉన్నారు. రాజకీయాల్లో ఆల్రెడీ ఆయన ఫేస్ ప్రపంచానికి తెలిసిపోయింది. ఇప్పుడు అదొక అడ్వాంటేజ్. అంటే మనకి పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంటర్ అయ్యే ప్రతి హీరోకి మొదట తను పరిచయం కావటం కోసం సినిమా చేస్తారు. ఆ అవసరం ఈయనకి లేదు. ఇప్పుడు ఆల్రెడీ నోన్ ఫేస్ కాబట్టి ఆ నోన్ ఫేస్ ఇమేజ్ మీద ఇది వర్కౌట్ అయిపోతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్తో ఉన్నారు బలంగా. సుజిత్ అయితే పూర్తి 100% ఈ సినిమా ద్వారా నేను మళ్ళీ కొట్టబోతున్నాను. సాహో నుంచి గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేస్తున్నాడు అతను. ఆ కసరత్తు, దాని తాలూకా వెయిటేజ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే వీళ్ళు సినిమా గనక ఏమాత్రం పాజిటివ్ వైబ్ మొదలైనా కానీ ఈ 1200 కోట్లు అనేది ఈజీగా తాకేస్తారు.